హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ లిఫ్ట్. ఈరోజు నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో సెకండ్ది మెయిన్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ చూద్దాం. మనం ఫస్ట్ యూనిక్ సొల్యూషన్స్ ఎలా వస్తుందో చూసాం కదా ఇంతకుముందు వీడియోలో. నేను ఇక్కడ పైన కార్ట్లో ఇస్తాను, అక్కడ చూడండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ మెనీ సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఎలా వస్తుందో చూద్దాం. మెనీ సొల్యూషన్స్ అన్నా ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అన్నా ఒకటే. ఫస్ట్ ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ హెచ్ టు బి అంటే ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఇది కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటే అది కన్సిస్టెంట్. ఇంకా కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇంకా ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ లేకపోతే అది ఇన్కన్సిస్టెంట్, అప్పుడు నో సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇంకా ర్యాంక్ ఆఫ్ హెచ్ టు బి ఈక్వల్ ఉంటాయి. ఈ రెండిట్లో ఈక్వల్ ఉంటే యూనిక్ సొల్యూషన్ అన్న మెనీ సొల్యూషన్స్ వస్తాయి. డిఫరెన్స్ ఎక్కడ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అన్న ఉంటాయి, తక్కువ అన్న ఉంటాయి. ఒకవేళ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కన్నా తక్కువ ఉన్నది అనుకో, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పేజ్లో నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. ఇది ఏఎక్స్ ఈక్వల్స్ టు బి ఫామ్లో రాసినాను. ఇది ఏ, ఇది ఎక్స్. ఈ ఎక్స్ అంటే ఈ వేరియబుల్స్ అనమాట, XYZ. ఓకేనా, ఈ కాన్స్టాంట్స్. ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ ఫామ్లో రాసినాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని రెడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ 2 ఈక్వేషన్ ఈ సెకండ్ రో థర్డ్ రోని ఫస్ట్ రోతోని చేస్తున్నాను. ఫస్ట్ రోతో చేస్తే ఏమొస్తుంది, R2 మైనస్ R1. R2 దీంతో చేస్తున్నాను, మైనస్ చేస్తున్నాను. అప్పుడు 1 ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఫస్ట్ 1 ఏంటిది 1 మైనస్ ఫస్ట్ రోలో ఫస్ట్ 1 ఏంటిది 1, ఎంత 0. నెక్స్ట్ సెకండ్ రోలో ఇప్పుడు ఇవి రోస్ కదా, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 2 మైనస్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1, ఎంత 1. నెక్స్ట్ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 2 మైనస్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1, ఎంత 1. నెక్స్ట్ సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఇది కాన్స్టెంట్ 8 మైనస్ దీనిలో 6, ఎంత 2. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎక్కడ మారవాలి, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ మారవాలి, రో 2లో మారుద్దామా. నెక్స్ట్ ఇంకోటి సేమ్ ఈ ఈక్వేషన్ అంటే ఇది కూడా చేద్దాం, ఈ ఆపరేషన్ కూడా చేసి అప్పుడు మారుద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఈ రో 3ని ఏం చేయాలి, రో 3 మైనస్ R1, రో 1తోనే చేస్తున్నాను మైనస్. రో 3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1 మైనస్ రో 1లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1, ఎంత 0. నెక్స్ట్ రో 3లో సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 3 మైనస్ రో 1లో సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 1, ఎంత 2. నెక్స్ట్ రో 3లో థర్డ్ ఎలిమెంట్ 3 మైనస్ రో 1లో థర్డ్ ఎలిమెంట్ 1, ఎంత 2. నెక్స్ట్ ఇవి కాన్స్టెంట్, రో 3 లాస్ట్ కాన్స్టెంట్ ఏంటిది ఇది 10 మైనస్ ఇది ఎంత 6, ఎంత దీని ఆన్సర్ 4. 10 మైనస్ 6 ఎంత 4. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ మారవాలి, రో 3లో మారవాలి. రో 3 ఇంకా రో 2 మారవాలి. రో 1 అలాగే ఉంటుంది కదా, 1 1 1 అలాగే రాస్తున్నాడు, 1 1 1 ఇంకా 6. ఇవి ఎక్కడ మారవాలి, రో 2లో మారవాలి. 0 1 1 ఇంకా 2. నెక్స్ట్ ఇవి 0 2 2 4. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది అయినాయి కదా, ఇది కూడా చేస్తున్నాను. ఈక్వేషన్ చేస్తే మనకి దీని ర్యాంక్ ఎంత అని తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే రో 3 ఇంటర్చేంజెస్ విత్ రో 3 మైనస్ 2 రో 2. ఇప్పుడు రో 3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 0 మైనస్ 2 ఆఫ్ రో 1లో ఫస్ట్ ఎలిమెంట్ 0, ఎంత 0 మైనస్ 0. నెక్స్ట్ రో 3లో సెకండ్ ఎలిమెంట్ 2 మైనస్ 2 ఆఫ్ రో 2లో సెకండ్ ఎలిమెంట్ 1, ఎంత 2 మైనస్ 2 0. నెక్స్ట్ రో 3లో థర్డ్ ఎలిమెంట్ 2 మైనస్ 2 ఆఫ్ రో 2లో లాస్ట్ ఎలిమెంట్ 1, ఎంత 2 మైనస్ 2 0. కాన్స్టెంట్ 4 మైనస్ 2 ఆఫ్ 2, ఎంత
4 - 4 ఎంత? ఈ 2 × 2 4, ఈ 4 - 4 ఎంత? 0. ఓకేనా, ఇది ఎక్కడ మారవాలి? రో 3లో మారవాలి. రో 1 రో 2 అలాగే ఉంటుంది, రో 1 రో 2 అలాగే ఉంటుంది. 0 1 1 2. రో 3లో ఇవన్నీ జీరోస్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు ఇది ర్యాంక్ ఆఫ్ ఏ, దీని మొత్తాన్ని ర్యాంక్ ఆఫ్ ఏ. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏంది? 2. ఓన్లీ ఇక్కడ వరకే, ఈ 3 × 3 మ్యాట్రిక్స్ వరకే ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది. ఎంత? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని? 2. అంటే మొత్తం జీరో కాని రోస్ ఎన్ని? 2. నెంబర్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ టు బిలో ర్యాంక్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ మొత్తాన్ని చూసుకోవాలి. మొత్తాన్ని చూసుకుంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని? ఇది ఒకటి 0 రో అయింది. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2. ఓకేనా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని? X Y Z 3. అర్థమవుతుందా? నేనేమన్నా ర్యాంక్ ఆఫ్ ఏ = ర్యాంక్ ఆఫ్ ఏ టు బి, ఇంకా నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని? 3. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ ఉంది అంటే కన్సిస్టెంట్, తక్కువ ఉంది అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను, ఈ మ్యాట్రిక్స్ నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. ఇప్పుడు దీనికి X Y Z ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు వీటికి ఈక్వేషన్స్ వీటికి కావాలి కదా, ఈ వేరియబుల్స్కి X Y Z వాల్యూస్ ఏంటిదో వాటికి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఎట్లా వస్తాయో చూద్దాం. ఇప్పుడు దీన్ని X అండ్ ఫస్ట్ మనం దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినప్పుడు ఎలా రాసినాం, ఇప్పుడు దాన్ని ఆపోజిట్గా వేయాలి. X + Y + Z = ఎంత? 6. నెక్స్ట్ Y + Z = ఎంత? 2. అర్థమవుతుందా? ఎట్లాగో అన్ని జీరోస్ ఉన్నాయి, అవసరం లేదు. అర్థమవుతుందా? ఈ 2 ఈక్వేషన్స్లో ఇప్పుడు నేను ఈ Z అనేది K అనుకుంటున్నాను. ఓకేనా, ఏదో ఒక నెంబర్ K అనేది ఏదో ఒక రియల్ నెంబర్ అనుకుంటున్నాను. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? Y + K = 2 అవుతుంది. అప్పుడు Y ఏమవుతుంది? 2 - K అవుతుంది. ఓకేనా, ఈ K ఆడిపోతే -K అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దీనిలో పెడుతున్నాను, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దీనిలో ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి? X + Y + Z = 6 ఉన్నది కదా, ఇది కరెక్ట్ కదా. Y ప్లేస్లో ఇది పెట్టాలి. X + 2 - K. ఇక్కడ Z అంటే ఏంటిది? K కదా, ప్లస్ K. ఓకేనా, ఈ Z అంటే ఏంటిది? K కదా, = 6. X ఈ -K + K క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, -K + K క్యాన్సిల్ అవుతుంది. +2 = 6. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ Z K అనుకున్నాను, ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినాను. Z ప్లేస్లో K పెట్టినాను, ఈ Y ప్లేస్లో ఇది పెట్టినాను. ఓకేనా, ఇప్పుడు X = 6 - 2, ఈ 2 అడిపోతే -2 అవుతుంది. ఇప్పుడు X = ఎంత? 4. ఓకేనా, X వాల్యూ వచ్చింది, Y వాల్యూ వచ్చింది. ఇంకా Z ఏమనుకున్నాను? K అనుకున్నాను. ఓకేనా, K వచ్చేసింది, X వచ్చేసింది, Y వచ్చేసింది, Z వచ్చేసింది. అర్థమవుతుందా? ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎలా అంటే నాకు ఆల్రెడీ X = 4 వచ్చేసింది, X అయిపోయింది. ఇప్పుడు Y అంటే K అనుకున్నాను కదా, ఈ Kలో ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు. ఓకేనా, 2 - K. ఇంకా Z = K అనుకున్నాను. ఈ K ఏ నెంబర్ ఉంటుందో K ఏదో ఒక రియల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ Kలో ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ అవుతుంది, ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ వాల్యూ పెడతావో అక్కడ ఇక్కడ Y వాల్యూలో Y దగ్గర పెట్టాలి. అర్థమవుతుందా? అప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వస్తాయి. ఒకవేళ ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ లిఫ్ట్.